ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఆ సమయంలో అశాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏడాది జూలై 20న 7 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇక దీనిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఇప్పుడు చేయబోయే పునర్వ్యవస్థీకరణతో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి కొత్త సమస్యలు రాకుండా చూడాలని మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ప్రాంతీయ విభేదాలకు కారణమయ్యాయని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇక మరోవైపు భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేకంగా చేపట్టాలని పేర్కొన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాల ప్రజలు ఏ రెవెన్యూ వార్డ్, ఏ నియోజకవర్గంలో ఉంటారనే దానిపైన అధ్యయనం చేయాలన్నారు. దానికి అనుగుణంగానే పునర్వ్యవస్థీకరణ జరపాలని సూచించారు. ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చిరకాల వాంఛ అని సీఎం ప్రస్తావించారు. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రుల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఆయన తదుపరి చర్చలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.